Hello team, good morning. I'm Tarun Kumar. So I'm data science mentor at CodinGrad. So today we'll be discussing about full stack data science. So full stack data science అంటే ఏంటి, అందులో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ డీటెయిల్డ్గా ఓకే వాట్ వీ విల్ లర్న్, మనం ఏం నేర్చుకుంటాం, ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి అసైన్మెంట్స్ చేస్తాం, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాం. ఓకే, సో వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద టోటల్ కోర్స్. ఓకేనా. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ కంప్లీట్ కోర్స్ యొక్క బ్రీఫ్ అనేది మీకు ఈ వర్క్షాప్ వీడియోలో ఉంటుంది. ఓకే, రైట్, లెట్స్ బిగిన్. So before that, CodinGrad is an educational institute where you can find bunch of courses, in DevOps and data science and Python, and also you have React.js. Okay, so మీరు just Google type చేయండి CodinGrad అని. Okay, you will find this academy.codingrad.com. Just go to that. You can find here ఇలాంటి పేజ్ ఒకటి మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు కోర్సెస్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైథాన్, ఫుల్ స్టాక్ డేటా సైన్స్, React.js, DevOps, these 4 courses currently we are providing to the students. ఓకే, ప్రతి ఒక్క కోర్స్ చూడండి, దాంట్లో ఉన్న సిలబస్ని చూడండి. ఓకే, మెంటర్స్ చూడండి. ఓకే, ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ అసైన్మెంట్స్ ఏమేమి ఇక్కడ కనిపిస్తున్నాయో చూడండి. ఓకే, లెట్స్ సే ఫుల్ స్టాక్ డేటా సైన్స్, విల్ గో ఫర్ ద ఫుల్ స్టాక్ డేటా సైన్స్. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఈ కోర్స్ అనేది June 19 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ 3 months లైవ్ కోర్స్. ఓకేనా, ఈ 3 months లైవ్ కోర్స్లో మీకు పైథాన్ ప్రోగ్రామింగ్, ఆ తర్వాత స్టాటిస్టిక్స్, బేసిక్ స్టాటిస్టిక్స్, అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్, ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అండ్ దెన్ కంప్యూటర్ విజన్, అండ్ ఆల్సో ఇంట్రొడక్షన్ టు ద న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఇవన్నీ కూడా మీకు 3 monthsలో కవర్ అవుతాయి, along with the projects and also some assignments for a given project. అంటే ఒక్కొక్క చాప్టర్ అయిపోయిన తర్వాత ఎలాంటి అసైన్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి ప్రాజెక్ట్ ఇవ్వాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో కోర్స్ అనేది కంప్లీట్గా అంటే ఇది తెలుగులో ఉంటుంది కోర్సు. సో ఇది లైవ్ సెషన్స్ ఉంటాయి. సో ఐ విల్ బీ ద మెంటర్. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమున్నా కూడా మీరు లైవ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు నాతో. ఓకే, సో కోర్స్ అనేది కాంబినేషన్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్, కంప్లీట్గా ప్యూర్ తెలుగు అయితే ఉండదు. ఓకేనా, సో మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ ఈ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. ఓకే, సో క్లాసెస్ వచ్చేసరికి మండే టు సాటర్డే 7 to 9 PM ఈవినింగ్ ఉంటుంది. ఈవినింగ్ క్లాసెస్ ఇవి. ఓకే, సో కమింగ్ టు కోర్స్ సిలబస్. సో విల్ బీ గివింగ్ ఇంట్రొడక్షన్ టు ద కోర్స్ అండ్ ఇంట్రొడక్షన్ టు డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ టూల్స్. మనం ఏమేమి ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం, ఫ్రేమ్వర్క్స్ ఎలాంటివి యూజ్ చేస్తాము. ఓకేనా, డిఫరెంట్ లైబ్రరీస్ ఏమేమి యూజ్ చేస్తాం, అదంతా జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా ఉంటుంది ఫస్ట్ ఫ్యూ క్లాసెస్. తర్వాత మనం పైథాన్ స్టార్ట్ చేస్తాం. పైథాన్లో ఫ్రమ్ బేసిక్స్ నుంచి పైథాన్లో అడ్వాన్స్ వరకు టీచ్ చేస్తాం. ఓకేనా, కోర్ పైథాన్లో బేసిక్లో ఉన్న పైథాన్లో ఉన్న డేటా టైప్స్. ఓకేనా, పైథాన్లో ఉన్న కండిషనల్ స్ట్రక్చర్స్ లైక్ లూప్స్, కండిషనల్ స్ట్రక్చర్స్ అంటే ఇఫ్ ఎల్స్ క్లాస్. సో ఇవి నేర్చుకుంటాం. ఆ తర్వాత మీరు ఐటరేషన్స్ లైక్ అంటే ఏంటి లూప్స్ నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, తర్వాత నెక్స్ట్ యూ విల్ బీ హ్యావింగ్ ఫంక్షన్స్. పైథాన్లో ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేయాలి. ఓకేనా, అందులో అడ్వాన్స్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి. ఓకేనా, వాటిని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి. ఓకేనా, అడ్వాన్స్ అండ్ కాంప్లెక్స్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ విల్ హ్యావ్ పైథాన్ ప్యాకేజెస్. దెన్ వీ హ్యావ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో JSON ఫైల్స్ అనేవి మనం ఇక్కడ డీల్ చేస్తాం. నార్మల్ ఫైల్ హ్యాండ్లింగ్ కాదు, సో కొంచెం అడ్వాన్స్గానే ఉంటుంది. సో స్టార్టింగ్ క్లాసెస్ మాత్రమే పైథాన్లో వెరీ వెరీ బేసిక్ నుంచి మీకు అన్ని క్లియర్ ఐడియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ విల్ గో టు ద అడ్వాన్స్డ్ పైథాన్. ఓకే, నెక్స్ట్ పైథాన్లో ఊప్స్ కాన్సెప్ట్స్. సో ఊప్స్ కాన్సెప్ట్స్ని సో మనం డీల్ చేసేది డేటా సైన్స్ కాబట్టి సో అవర్ ఫోకస్ మోస్ట్లీ ఆన్ డేటా సైన్స్. సో ఊప్స్ని మనం ఊప్స్ ఇంట్రొడక్షన్ అండ్ ఊప్స్లో ఉన్న అంటే బేసిక్ అండ్ మీడియం ఇంటర్మీడియటరీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. బట్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కానీ సిస్టమ్ డిజైన్ కానీ, ఓకేనా, హౌ టు డిజైన్ లో లెవెల్ డిజైన్, సో ఇవి మనకి ఊప్స్లో మనం ప్రొవైడ్ చేయట్లేదు. బట్ యూ కెన్ గెట్ వెరీ గుడ్ ఎనఫ్ నాలెడ్జ్ ఆన్ ద ఊప్స్. Okay, so that's why the name is as like introduction to OOPS. Okay, then we'll have NumPy, OpenCV. సో ఇవన్నీ ఈ NumPy, OpenCV, Pandas అనేవి బేసికల్గా మనం డేటా సైన్స్కి స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సినటువంటి అంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన లైబ్రరీస్ అనమాట. సో దీస్ 3 లైబ్రరీస్, ఈ 3 లైబ్రరీస్ని అందులో ఉన్న బేసిక్ ఫంక్షన్స్ ఏంటి, ఓకేనా, వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం.
ఓకే. దెన్ వీ విల్ హ్యావ్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ డేటాబేసెస్, ఓకేనా, డేటాబేసెస్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఓకే. పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మీరు డేటాబేస్ని ఎలా కనెక్ట్ అవ్వాలి. ఐదర్ ఆ డేటాబేస్ కెన్ బి ఎనీథింగ్, లైక్ రిలేషనల్ డేటాబేస్ కానివ్వండి, మాంగోడిబి కానివ్వండి, లేకపోతే పోస్టర్స్ కానివ్వండి, ఒరాకిల్ కానివ్వండి, ఎస్క్యూఎల్ సర్వర్, ఎనీ డేటాబేస్, హౌ యూ విల్ కనెక్ట్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్ క్వెరీస్, ఓకేనా. బేసికల్గా ఎస్క్యూఎల్లో ఎలాంటి క్వెరీస్ ఉంటాయి, ఓకే. సో అలాంటి ఒక సింపుల్ బేసిక్గా ఎస్క్యూఎల్ క్వెరీస్ అండ్ బేసిక్ స్టఫ్ ఆఫ్ ఎస్క్యూఎల్ నేర్చుకుంటాం. దాంతోపాటు మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ. సో వెన్ వీ విల్ కంప్లీట్ ఫంక్షన్స్, విల్ డూ వన్ ప్రాజెక్ట్ హియర్, వెరీ బేసిక్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ కాల్డ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ద లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ అంటే నార్మల్ ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ బేసిక్గా ఎందుకు ఉంచామంటే ఆ ప్రాజెక్ట్ వల్ల మీరు హౌ టు రైట్ ఎ ప్రాజెక్ట్ ఇన్ రియల్ టైమ్, ఒక కంపెనీలో మీరు ప్రాజెక్ట్ని ఎలా రాయాలి, ఓకేనా. సో ఆ కంపెనీలో ప్రాజెక్ట్ని మీరు క్రియేట్ చేయడానికి ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఓకే. సో దెర్ ఆర్ సర్టెన్ రూల్స్ టు ఫాలో టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఆర్ టు రైట్ ఎ ప్రాజెక్ట్. సో అవన్నీ డీటెయిల్స్ని అక్కడ మెయిన్ ఫోకస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాజెక్ట్. సో ప్రోగ్రామాటికల్గా అంతగా ఏముండదు, బట్ అవర్ ఫోకస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ దాట్ you have to learn how to write a project and how to treat a project, something like that, ఓకేనా. అలా మీరు దాన్ని ఆ ప్రాజెక్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా రాయాలి, మీరు ఎలా మీ ఫైల్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ అవర్ ఫోకస్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే, రైట్. అండ్ దెన్ అదే ఎల్ఎంఎస్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మనం ఈ అడ్వాన్స్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మనం డిక్షనరీస్ యూజ్ చేసి స్టాటికల్గా చేస్తాం అనమాట. మనం డేటాబేస్ ఏమీ బ్యాకెండ్ లేకుండా స్టాటికల్గా మీకు ప్రాజెక్ట్ ఎలా ఉంటుందని చెప్పి మోర్ కాన్సన్ట్రేటెడ్గా ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఎస్క్యూఎల్ కంప్లీట్ అవుతుందో మనం దాన్ని ఎస్క్యూఎల్ ఇంటిగ్రేటెడ్ చేసి దాంతో మనం పైథాన్ యూజ్ చేసి ఎస్క్యూఎల్ అనే డేటాబేస్ ఇంటిగ్రేట్ చేసి దాన్ని మనం డైనమిక్గా, అంటే నాట్ ఏ డైనమిక్ బట్ పర్సిస్టెంట్ డేటా స్టోరేజ్ని యూజ్ చేసి మనం లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఫుల్ స్టాక్గా డెవలప్ చేస్తాం, ఓకే. సో ఇది 2 ప్రాజెక్ట్స్ వీ విల్ కంప్లీట్ టిల్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ అయిపోయిన తర్వాత విల్ హ్యావ్ గిట్ హబ్. సో గిట్ హబ్లో ఏం చేస్తామంటే బేసికల్గా మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత హౌ డు అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఒక కమ్యూనిటీ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్ అంటే గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డెవలపర్స్కి మనం కాంట్రిబ్యూటర్స్ అంటాం ఆ పర్టికులర్ కమ్యూనిటీకి. సో ఆ కమ్యూనిటీలో ఉన్న డెవలపర్స్ అందరూ కూడా ఆ పర్టికులర్ రెపాజిటరీ ఏదైతే మీరు క్రియేట్ చేశారో ఆ ప్రాజెక్ట్ని యూజ్ చేయడం కానీ, ఒక్కొక్క టీమ్ మెంబర్ ఒక్కొక్క అప్డేట్ చేయడం కానీ, సో అలా చేస్తున్నప్పుడు సెంట్రల్గా ఆ రెపాజిటరీని కానీ ఆ ప్రాజెక్ట్ని కానీ మీరు హ్యాండిల్ చేయాలి, మేనేజ్ చేయాలన్నమాట. సో ఆ సెంట్రల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం ఏమంటామంటే గిట్ హబ్ అంటాం, ఓకే. సో ఆ గిట్ హబ్ అనేది ఎలా ఉంటుంది, సో దీన్ని మరి ఎలా చేయాలి, సెంట్రల్ గిట్ హబ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఓకేనా. సో డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, సో దాంట్లో కమాండ్స్ ఏమేమి ఉంటాయి, ఓకేనా. ఆల్ వీ విల్ డిస్కస్ ఇన్ ద గిట్ హబ్, ఓకే. దెన్ విల్ హ్యావ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఓకే. సో స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే సో స్టాటిస్టిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డేటా సైన్స్, ఓకేనా. డేటా సైన్స్ అంటే వితౌట్ స్టాటిస్టిక్స్ దేర్ ఈజ్ నో డేటా సైన్స్. సో స్టాటిస్టిక్స్లో మీకు డేటా అనేది ఉంటుంది, ఆ డేటాని మీరు ఎలా అనలైజ్ చేయాలి, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, అందులో డిఫరెంట్ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి. సో మీరు డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, డిఫరెంట్ ప్లాట్స్ని ఎలా డ్రా చేయాలి, ప్లాట్స్ని డ్రా చేయడానికంటే ముందు డేటాని మీరు స్టాటిస్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి, ఓకే. లైక్ అందులో ఎలాంటి కేటగారికల్ వేరియబుల్స్ ఉన్నాయి, ఎలాంటి న్యూమరికల్ వేరియబుల్స్ ఉన్నాయి, ఓకేనా. కేటగారికల్ వేరియబుల్స్ ఉంటే అందులో ఎలాంటి బైనరీ వేరియబుల్స్ ఉన్నాయి, ఓకేనా. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్, ఓకేనా. సో స్టాటిస్టిక్స్ అనేది ఇట్స్ అ వెరీ బ్రాడ్ సబ్జెక్ట్. So we'll cover most of the topics and we will do one big project in the statistics, okay na, very big project in the statistics that will also helpful to you in your resume, which is called data analysis. So అందులో మనం different tools యూజ్ చేస్తాం, ఓకేనా. లైక్ pandas profiling అని, data prep అని, ఓకేనా, AutoVis. So there are plenty of tools in the sense it's not a UI kind of tool, it's a Python programming framework, so where you can use that framework for writing code, okay. So you will come to know that. So it will be a very big project, okay na. So స్టాటిస్టిక్స్లో మనం చేసే ప్రాజెక్ట్ అంటే మన కోర్స్ మొత్తంలో కూడా స్టాటిస్టిక్స్లో చేసే ప్రాజెక్ట్ అనేది వెరీ బిగ్ అండ్ వెరీ న్యూ ప్రాజెక్ట్ విచ్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఫర్ యూ, ఓకే, రైట్. దెన్ విల్ డైవ్ ఇన్ టు ద మెషిన్ లెర్నింగ్. సో ఇక్కడ నుంచి కూడా మనకు మొత్తం మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్రీ రిక్విజైట్స్ ఏంటి అంటే అండి మీకు
అంటే మీరు కోర్స్ నేర్చుకున్నప్పటి నుంచి మీరు పైథాన్ ప్రోగ్రామింగ్కి మీ ప్రీ రిక్విజైట్స్ అంటూ ఏం లేవు. ప్రతిదీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అంతా కూడా మేమే నేర్పిస్తాం. ఓకే, మీకు ప్రీ రిక్విజైట్స్ అంటూ ఏమి ఉండవు ఇందులో. బట్ వెన్ యూ కమ్ టు స్టాటిస్టిక్స్ అండ్ దెన్ మెషిన్ లెర్నింగ్, ఎప్పుడైతే మీరు ఇక్కడికి రావాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చే టైం వరకు మీకు మాత్రం ప్రీ రిక్విజైట్స్ అనేవి ఉండాలి. ప్రీ రిక్విజైట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ఈజ్ అ వెరీ వెరీ ప్రీ రిక్విజైట్. ఓకేనా, పైథాన్ తర్వాత పైథాన్లో యూజ్ చేసే బేసిక్ లైబ్రరీస్ లైక్ ఓపెన్ సివి, పాండాస్, నంపై. సో ఇవి కూడా వెరీ వెరీ బేసిక్ లైబ్రరీస్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ బిఫోర్ యూ గో ఇన్ టు ద డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కోర్సెస్ కానీ మీరు వెళ్ళడానికి ఇవన్నీ ప్రీ రిక్విజైట్స్. ఓకే, నెక్స్ట్ ఈ రెండు అయిపోయిన తర్వాత ద వెరీ వెరీ బిగ్ ప్రీ రిక్విజైట్ ఈజ్ దట్ మ్యాథమెటిక్స్. ఓకేనా, మీరు ఎప్పుడైతే స్టాటిస్టిక్స్ నుంచి మెషిన్ లెర్నింగ్కి రావాలనుకుంటున్నారో అనుకుంటే యూ షుడ్ హ్యావ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో కూడా మీరు కంప్లీట్గా మీరు ఎక్సెల్ అయి ఉండాలి, అందులో వెరీ టాపర్ అయి ఉండాలని కాదు. బట్ మ్యాథమెటిక్స్లో మీకు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ అంటే ఏంటి, వాటి యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అనేది తెలిసి ఉండాలి. అంటే మనం చిన్నప్పుడు 10th క్లాస్ వరకు నేర్చుకున్న 10th క్లాస్ నాలెడ్జ్ ఈజ్ ఫైన్. 10th క్లాస్ వరకు మీరు స్టాటిస్టిక్స్ అంటే కొన్ని నేర్చుకుని ఉంటారు కదా, క్యుములేటివ్ స్టాటిస్టిక్స్ అని. ఓకేనా, సో కొన్ని సమ్స్ కూడా చేసి ఉంటాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రైట్. సో ఓన్లీ దోస్ కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండి లేకపోతే అట్లీస్ట్ మీకు గుర్తుండా కూడా సరిపోతుంది. బట్ యూ హ్యావ్ టు రివైండ్ దెమ్. ఓకేనా, అట్లీస్ట్ మీరు కోర్స్ స్టార్ట్ చేయడానికంటే ముందు వాటిని మీరు రివైండ్ చేశారనుకోండి, మీకు కోర్సెస్ అనేటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ప్లస్ మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే మ్యాథమెటికల్గా థియరిటికల్గా పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా అని చెప్పి కంప్లీట్ మొత్తం 100% థియరీ ఏమి ఉండదు. సో యూ విల్ రైట్ ఎ కోడ్ ఇన్ ది 30%, 70% విల్ బి ఎ థియరీ. ఓకే, థియరీ అంటే ఏదో డ్రై నాలెడ్జ్ కాదు, కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మెషిన్ లెర్నింగ్లో మీరు ఎలాంటి మోడల్స్ బిల్డ్ చేయాలి, మోడల్ బిల్డ్ చేయాలంటే మీకు దానికి మ్యాథమెటిక్స్ ఎలా యూజ్ అవుతుంది, మ్యాథమెటిక్స్లో ఫంక్షన్స్ కానీ లేకపోతే లీనియర్ ఆల్జిబ్రా కానీ, ఓకే, మ్యాట్రిసెస్ ఇస్ నథింగ్ బట్ లీనియర్ ఆల్జిబ్రా, ఓకే, క్యాలిక్యులస్. సో వీటిని యూజ్ చేసి మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ని ఎలా బిల్డ్ చేస్తాం. ఓకేనా, అందులో ఒక వెరీ గుడ్ టెక్నాలజీ ఉంటుంది విచ్ ఈస్ కాల్డ్ గ్రేడియంట్ డిసెంట్. సో ఆ గ్రేడియంట్ డిసెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా, సో అవన్నీ అంటే దాని యొక్క మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్గా. సో కోడింగ్ అనేది ఇట్స్ వెరీ స్మాల్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు మెషిన్ లెర్నింగ్. ఓకేనా, కోడింగ్ అనేది మీరు 2-3 లైన్స్లో సైకిట్లన్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది, ఆర్ఎస్ టెన్సర్ఫ్లో కానీ పైటాచ్ కానీ లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్ యూజ్ చేసి మీరు ఒక 2-3 లైన్స్ కోడ్ రాస్తే మీకు మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది బిల్డ్ అవుతుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దోస్ 3 లైన్స్. ఓకేనా, ఆ కోడింగ్ వెనకాల ఎంత మ్యాథమెటిక్స్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా, హౌ ఇట్ ఈజ్ వర్కింగ్. ఓకేనా, అది ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో అలా మనకి ఇంట్రొడక్షన్ టు మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్లో ఉన్న బేసిక్ ఇంట్రొడక్షన్ మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత వీల్ హ్యావ్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ లెర్నింగ్లో మనకి 3 kinds ఉంటాయి. ఓకేనా, సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, సెమీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అండ్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సో అందులో మనం ఏంటి అంటే సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్లో క్లస్టరింగ్ అనే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో అవి జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ లాగా చెప్తాం. బట్ అవర్ ఫోకస్ మోస్ట్లీ ఆన్ ద సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, ఎందుకంటే ప్రతిదీ 3 monthsలో కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్. ఓకే, రైట్. అండ్ దెన్ వీ హ్యావ్ సెమీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సెమీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే కొంతనేమో సూపర్వైజ్డ్ ఉంటుంది, కొంతనేమో అన్సూపర్వైజ్డ్ ఉంటుంది. And the fourth one, which is really really very important and which is a really a booming machine learning type, which is called reinforcement machine learning. So reinforcement machine learning ante enti ante reinforcement machine learning will work with the feedback. Okay na, మీరు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, ఆ ఫీడ్బ్యాక్ని బట్టి ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఐ మీన్ విల్ గివ్ ఇంట్రొడక్షన్ టు రీఇన్ఫోర్స్మెంట్ మెషిన్ లెర్నింగ్. అంటే అది ఒక కంప్లీట్ కోర్స్ అవుతుంది. అది ఒక మనం టీచ్ చేయాలనుకుంటే కంప్లీట్గా ఒక 3 months సపరేట్ కోర్స్ అవుతుంది అనమాట. బట్ వెరీ బేసిక్ అంటే మీకు కావాల్సినటువంటి వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మీకైతే ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ విల్ కమ్ టు ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. సో మెషిన్ లెర్నింగ్లో మనకి కొంచెం మెషిన్ లెర్నింగ్లో బేసిక్స్, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ లేకపోతే డిసిషన్ ట్రీస్, సో ఇలాంటి బేసిక్స్ని మనం నేర్చుకున్న తర్వాత విల్ గో టు ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే మనకి సింగిల్ లేయర్ న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది, మల్టీ లేయర్ న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది, డీప్ లేయర్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. సో వీటిలలో ఎలా వర్క్ అవుతుంది, మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుంది. సో ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ని మీరు ఒక డీప్ లెర్నింగ్ మోడల్ని మీరు బిల్డ్ చేసినప్పుడు దాని యొక్క మ్యాథ్స్ అనేది ఎలా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, దాంట్లో చాలా ఉంటుంది, దాంట్లో వెయిట్స్ అండ్ బయాసెస్ అని, వాటి యొక్క షేప్స్ అని. సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డిస్కస్ ఇన్ ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, సో వన్స్ యూ ఆర్ ఏబుల్ టు బిల్డ్ ఎ మెషిన్ లెర్నింగ్ మోడల్,
ఆ తర్వాత మీరు ఏంటి అంటే మీరు మెషిన్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఇట్స్ మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. ఏదో ఒక 2-3 లైన్స్లో కోడ్ బిల్డ్ చేయడం ఆర్ఎల్స్ మీకు ఎన్ఎఫ్ మెషిన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ ఉంటే మాత్రమే సరిపోదు. దాంతోపాటు మీరు ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది అక్యురేట్గా పర్ఫామ్ చేయడానికి, అంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది యాక్యురేట్గా ఉండడానికి మీరు కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో మీ యొక్క డేటా ఈజ్ డేటా ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ బిల్డింగ్ ఎ మెషిన్ లెర్నింగ్ మోడల్. ఓకే, సో అలాంటి డేటా ఉన్నప్పుడు ఎలాంటి డేటా ఉంది మీ దగ్గర, డేటాలో బయాస్ ఉందా? ఓకేనా? సో డేటా అనేది హౌ ఇట్ ఈస్ వేరియేట్, అంటే డేటా అనేది ఎలా వేరియేట్ అవుతుంది, ఓకే, ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది డేటా అనేది. సో అలాంటి డేటా అనాలిసిస్ మనం ఇక్కడ చేస్తాం. దాంతోపాటు కొన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ చేసిన తర్వాత మనకి వాటి యొక్క బేసిక్ యాక్యురసీ అనేది ఉంటుంది. ఓకేనా? లైక్ ట్రైన్ యాక్యురసీ అండ్ వ్యాలిడేషన్ యాక్యురసీ అని ఉంటాయి అన్నమాట. సో వాటిని యూజ్ చేసి మళ్ళీ డిఫరెంట్ అనాలిసిస్ చేస్తాం. సో ఇలాంటి అనాలిసిస్ అన్నిటినీ కూడా మనం చేసి వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మెషిన్ లెర్నింగ్ మోడల్స్లో ఓకే ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, సో ట్రైన్ వేరియన్స్ అనేది తక్కువగా ఉంది, వ్యాలిడేషన్ వేరియన్స్ అనేది ఎక్కువగా ఉంది, లాస్ ఎర్రర్ అనేది ఎక్కువగా ఉంది. సో ఓకే, దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ వన్ ప్రాబ్లమ్, సో బయాస్ ప్రాబ్లమ్. సో నేను ఏం చేయాలి, ఆ బయాస్ ప్రాబ్లమ్కి నేను ఈ రకంగా సాల్వ్ చేయాలి. ఓకే, సో అలాంటి ఒక ప్రాబ్లమ్ని ఓకే మనం అనాలిసిస్ చేసిన తర్వాత విల్ కమ్ అప్ విత్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇలాంటి సొల్యూషన్స్ చేయాలి, ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అని చెప్పి మనం మెషిన్ లెర్నింగ్ స్ట్రాటజీస్ నేర్చుకుంటాం. సో ప్లెంటీ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఆర్ దేర్. సో అన్ని మెషిన్ లెర్నింగ్ స్ట్రాటజీస్ కూడా మనం మోస్ట్లీ కవర్ చేస్తాం ఇందులో. ఓకేనా? సో మీ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది కంప్లీట్గా యాక్యురేట్గా ఉండడానికి విల్ ట్రై ఎవ్రీథింగ్. ఓకే, రైట్. దెన్ వీ విల్ మూవ్ టు ద కంప్యూటర్ విజన్. సో కంప్యూటర్ విజన్లో మనం ఇప్పటివరకు నేర్చుకున్నంత కూడా న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే డేటా అనేది స్ట్రక్చరల్ డేటా అంటే ఏంటి, సిఎస్పీస్ కానీ ఎక్సెల్స్ కానీ, ఓకేనా, జేసాన్స్ కానీ. సో ఇలాంటి ఒక స్ట్రక్చరల్ సెమీ స్ట్రక్చరల్ డేటాని మనం యూజ్ చేసి మన యొక్క మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని బిల్డ్ చేస్తాం. సో వీటిని ఏమంటామంటే స్ట్రక్చరల్ మెషిన్ లెర్నింగ్ అంటాం. సో నౌ వీల్ గో టు ద ఇమేజ్ ప్రాసెసింగ్. ఓకేనా? సో ద డేటా ఈజ్ ఇమేజెస్, నాట్ as text anymore. That text is a structured text, right? Previously whatever we were talking about till artificial neural networks is structural machine learning, right? అంటే డేటా అనేది స్ట్రక్చరల్ డేటా అంటే ఒక డేటాబేస్ డేటా కానీ, ఒక టేబుల్స్ కానీ, లేకపోతే సిఎస్వి ఫైల్స్ కానీ. ఓకే, బట్ నౌ ద డేటా ఈజ్ ఇమేజెస్ని మనం డేటా లాగా పంపిస్తాం. ఓకే, సో ఆ ఇమేజెస్ని మనం డేటా లాగా పంపించినప్పుడు ఆ ఇమేజెస్ అనేటివి ఎలా కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇందులో మనం ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటాం విచ్ ఇస్ కాల్డ్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకేనా? వాటిని మనం సిఎన్ఎన్స్ అంటాం. అందులో వెరీ బేసిక్ బ్లాక్ ఆఫ్ బిల్డింగ్ ఏంటంటే విచ్ ఇస్ కాల్డ్ కన్వల్యూషనల్ ఆపరేషన్. ఓకేనా? సో అది నేర్చుకుంటాం మనం ఇందులో. సో ఇందులో యూ విల్ గెట్ బేసిక్గా కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేయాలి, అంటే ఇమేజ్ వచ్చినప్పుడు ఆ డేటాని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, మీరు ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ని ఇమేజ్ డేటా యూజ్ చేసి ఎలా బిల్డ్ చేయాలి అనేది నేర్చుకుంటారు. దాని తర్వాత మనకి ఆల్రెడీ కొన్ని ప్రీ ట్రైన్డ్ ఓపెన్ సోర్స్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉన్నాయి, కంప్యూటర్ విజన్ మోడల్స్ ఉన్నాయి. లైక్ మొబైల్ నెట్ అని, తర్వాత రెజ్నెట్ అని, ఎఫిషియన్ నెట్ అని, ఓకే, ఇన్సెప్షన్ నెట్ అని. ఓకే, సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ప్రీ ట్రైన్డ్ మెషిన్ లెర్నింగ్, ప్రీ ట్రైన్డ్ కంప్యూటర్ విజన్ మోడల్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ అల్గారిథమ్స్ అంటాం మనం వీటిని. సో ఆ అల్గారిథమ్స్ని ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంచుతారనమాట. సో దాన్ని యూజ్ చేసి మనం ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అనేది అప్లై చేస్తాం ఇక్కడ. ఓకేనా? సో యూ విల్ ఆల్సో లెర్న్ ద ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఇన్ ద కంప్యూటర్ విజన్. ఓకే, రైట్. ద నెక్స్ట్ యూ విల్ బీ గోయింగ్ టు ద ట్రాన్స్ఫర్ లెర్నింగ్ కంప్లీట్ చేశాక అందులో చాలా మోడల్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఆ మోడల్ ఆర్కిటెక్చర్స్ అన్నింటినీ కూడా మీకు ఇన్ డీటెయిల్గా మోడల్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు సీక్వెన్స్ మోడల్స్. సో సీక్వెన్స్ మోడల్స్ అన్నా, లేకపోతే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అన్నా, లేకపోతే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అన్నా, లేకపోతే టెక్స్ట్ ప్రాసెసింగ్ అన్నా కూడా అంతా ఒకటే. సో వీ విల్ బీ సో అగైన్ ఇక్కడి వరకు వచ్చేసరికి మనకి టైం అనేది ఇట్స్ కంప్లీట్లీ 3 months. ఓకేనా? సో మోస్ట్లీ ఇట్ విల్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2.5 months to 3 months దగ్గరకు వచ్చేస్తాం అనమాట. సో మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మీకు చెప్పాను అది ఇక్కడ మనకి 2 ప్రాజెక్ట్స్ ఇక్కడ మనం బేసిక్స్లోనే చేస్తాం. ఒకటి లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ SQL. ఆ తర్వాత స్టాటిస్టిక్స్లో వెరీ బిగ్ ప్రాజెక్ట్ చేస్తాం మనం. ఓకే, యూజింగ్ డేటా అనాలిసిస్, యూజింగ్ డిఫరెంట్ ప్లెంటీ ఆఫ్ లైబ్రరీస్ యూజ్ చేసి మనం డేటా స్టాటిస్టిక్స్, ఇది వెరీ బిగ్ ప్రాజెక్ట్. నౌ కమింగ్ టు అదర్ థింగ్స్, ఇక్కడ మీకు ప్రతి ఒక్క టెక్నిక్ ఉంటుంది కదా, లీనియర్ రిగ్రెషన్ ఉంటుంది కదా, ప్రతి టెక్నిక్కి మీకు నోట్బుక్ ఉంటుంది. లైక్ లీనియర్ రిగ్రెషన్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి నోట్బుక్ని ప్రతి కాన్సెప్ట్స్ని మీరు కోడింగ్లో ఎలా చేయాలి,
ఓకేనా, ఏ లైబ్రరీస్ యూస్ చేసి చేయాలి, దానికి డేటా ప్రాసెసింగ్ ఎలా చేయాలి. సో ప్రతిదీ కూడా మీకు ఒక నోట్బుక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద లైవ్ కోడింగ్ ఓన్లీ. ఓకేనా, సో లైవ్ కోడింగ్లో ప్రతి కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. లీనియర్ రిగ్రెషన్కి సపరేట్ కాన్సెప్ట్ మీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లాజిస్టిక్ రిగ్రెషన్కి, తర్వాత డిసిషన్ ట్రీస్కి అవన్నీ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ట్రైన్ చేయాలి. ఓకేనా, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మీకు. తర్వాత నెక్స్ట్ మీరు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ వస్తారు. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ వచ్చిన తర్వాత అక్కడ న్యూరల్ నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేయాలి కోడింగ్లో, పైథాన్లో. సో విల్ బీ యూజింగ్ హియర్ బేసిక్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్కి అయితేనేమో మనం సైకిట్ లర్న్ యూజ్ చేస్తాం యాజ్ ఎ ఫ్రేమ్వర్క్. దెన్ వీ విల్ హ్యావ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. హియర్ వీ విల్ బీ యూజింగ్ టెన్సర్ఫ్లో. సో టెన్సర్ఫ్లో యూజ్ చేస్తాం. సో పైటార్చ్ అనేది మీకు జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది, బట్ వీ విల్ బీ యూజింగ్ అంటే ఏదైనా అంటే పైటార్చ్ కానీ టెన్సర్ఫ్లో కానీ ఎంఎక్స్నెట్ కానీ 3 డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయన్నమాట మెషిన్ లెర్నింగ్కి. సో అందులో మనం టెన్సర్ఫ్లో అనేది ఈజీ టు లర్న్. ఓకేనా, ఈజీ టు లర్న్ అండ్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై గూగుల్. సో అట్లా అని చెప్పి ఇది మోర్ పవర్ఫుల్ టెక్నాలజీ, ఇదే పవర్ఫుల్ టెక్నాలజీ అని కాదు. పైటార్చ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ టెన్సర్ఫ్లో. అంటే జీపీయూ ఆప్టిమైజేషన్ అని ఉంటుంది. సో దెర్ ఆర్ సమ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్. సో అందులో పైటార్చ్ అనేది వెరీ గుడ్గా అంటే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది కంపేర్ టు టెన్సర్ఫ్లో. బట్ టెన్సర్ఫ్లో అనేది బిగినర్స్కి చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో విల్ బీ గోయింగ్ విత్ టెన్సర్ఫ్లో నేర్చుకున్న తర్వాత మీరు మళ్ళీ పైటార్చ్ నేర్చుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అండ్ చాలా కంపెనీస్లో ఇప్పుడు లెట్స్ ఒక 100 కంపెనీస్ ఉంటే అందులో ఒక 40-60 రేషియో అనమాట. 40 పీపుల్ టెన్సర్ఫ్లో యూజ్ చేస్తే 60 పీపుల్ పైటార్చ్ అని అలా యూజ్ చేస్తూ ఉంటారు. సో డోంట్ వరీ, మీరు ఓన్లీ టెన్సర్ఫ్లో నేర్చుకున్నా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, సో మీరు మళ్ళీ ఇది నేర్చుకొని అది కూడా నేర్చుకోవాలని టెన్షన్స్ ఏం పడాల్సిన అవసరం లేదు. సో దెర్ ఆర్ మోర్ కంపెనీస్ విచ్ విల్ యూజ్ టెన్సర్ఫ్లో ఫర్ దేర్ మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డింగ్. ఓకే, సో ఇట్స్ బెటర్ టు లర్న్ ఎనీ ఆఫ్ ద వన్. బట్ ఓకే, మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ కనుక మిమ్మల్ని మీరు పైటార్చ్లో నేర్చుకోండి, పైటార్చ్లో రాయాలి మన మోడల్స్ అని మీ కంపెనీ పాలసీస్లో ఉంటే కనుక మీరు యూ జస్ట్ లర్న్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, అది హార్డ్ ఏం కాదు. ఆల్రెడీ మీరు టెన్సర్ఫ్లో నేర్చుకొని పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి మళ్ళీ ఇంకొక కొత్త లైబ్రరీని, సేమ్ లైబ్రరీయే బట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంటుంది, ఫంక్షన్స్ రాయడం. సో అదొకటి నేర్చుకోవడంలో పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, రైట్. సో ఇక్కడ ప్రతి ఒక్క కాన్సెప్ట్స్కి సింగిల్ లేయర్ న్యూరల్ నెట్వర్క్, డీప్ లేయర్ న్యూరల్ నెట్వర్క్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రాయాలి అని చెప్పి కోడింగ్ ఉంటుంది అనమాట ప్రతి దానికి. సో దాని యొక్క ట్రైనింగ్ ఎలా చేయాలి, దాని యొక్క డేటా సెట్ని ఎలా ప్రిపేర్ చేయాలి. ఓకేనా, ప్రతిదానికి మీకు కోడింగ్ ఉంటుంది. ఓన్లీ థియరిటికల్ కాన్సెప్ట్సే కాదు, ప్రతిదానికి కూడా మీకు కోడింగ్ ఉంటుంది. ఓకే, ఎంఎల్ స్ట్రాటజీస్ వచ్చిన తర్వాత కూడా ఎంఎల్ స్ట్రాటజీస్ అనేది ఇట్స్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ అనాలిసిస్. ఓకేనా, మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు మీ మెషిన్ లెర్నింగ్ మోడల్ని అనేది. సో ఓకేనా, సో ఇక్కడ మీరు అనలైజ్ చేసి మళ్ళీ రిపిటేటివ్గా మీ మెషిన్ లెర్నింగ్ కోడింగ్ని మార్చాలన్నమాట. ఓకే, మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే నేను లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ గో త్రూ హియర్, సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కాన్సెప్ట్స్ హియర్. ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ అన్నింటిలో లెట్స్ సే ఒక ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేశారు. ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే రెగ్యులరైజేషన్ అనుకుందాం. సో ఆ రెగ్యులరైజేషన్ అప్లై చేయాలంటే మళ్ళీ మీరు అది కోడింగ్లో ఎలా అప్లై చేయాలి. ఓకేనా, సో ఇవన్నిటిని అంటే నార్మలైజేషన్, లెట్స్ సే మీరు ఒక ప్రాబ్లమ్ని ఎక్స్పెక్ట్ అంటే ఓకే మీ మెషిన్ లెర్నింగ్ మోడల్లో ఈ ప్రాబ్లం ఉందని అనుకున్నారు మీరు. అప్పుడు మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు. నార్మలైజేషన్ అనేది దానికి ఒక సొల్యూషన్ అని అనుకుందాం. సో నార్మలైజేషన్ని మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్లో ఎలా అప్లై చేయాలి. ఓకే, సో దీస్ ఆల్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. ఓకేనా, సో మీరు అన్ని ఇట్లా మెషిన్ లెర్నింగ్ మనం నేర్చుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ మనం కోడింగ్ రాస్తాం అనమాట. ఓకే, సో ఇట్ విల్ బీ ఇంటర్డిసిప్లినరీ కోర్స్. అంటే మనం థియరీ ఉంటుంది అలాంగ్ విత్ ద కోడింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. దెన్ విల్ హ్యావ్ కంప్యూటర్ విజన్. సో కంప్యూటర్ విజన్లో మీరు అన్ని ఆర్కిటెక్చర్స్ చూస్తారు. ఆ ఆర్కిటెక్చర్స్ అన్నిటిని మీరు ఎలా లోడ్ చేయాలి. ఓకేనా, ప్రోగ్రామాటికల్గా ఎలా లోడ్ చేయాలి, లోడ్ చేసిన తర్వాత వాటిని ఎలా ట్రైన్ చేయాలి. ఓకేనా, సో ఎవ్రీథింగ్ యూ విల్ గెట్, డోంట్ వరీ. సో ఎవ్రీథింగ్ వాట్ వీ టీచ్ ఇన్ థియరీ విల్ బి దేర్ ఇన్ అ నోట్బుక్ యాజ్ ఎ పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో మనకి యోలో అనేది ఉంటుంది. మనకి యోలోలో మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ఓకేనా, సో ఇమేజ్ క్లాసిఫికేషన్ కానీ ఇమేజ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ ప్రాజెక్ట్స్ అనేది మనం యోలో అల్గోరిథం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో మీరు అందరూ చూసే ఉంటారు లింక్డ్ఇన్లో కానీ చాలామంది ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. లైక్ కార్ డిటెక్షన్ అని, లేకపోతే ఆటోనమస్ కార్ డిటెక్షన్, అడాస్. ఓకేనా, సో అలాంటివన్నీ కూడా మీరు చూసే ఉంటారు లింక్డ్ఇన్లో కానీ సమ్ ప్లేసెస్లలో. ఓకే, సో అవన్నీ మీరు ఎలా బిల్డ్ చేయాలి, మీ అంతటా మీరుగా ఎలా బిల్డ్ చేయాలి. సో వాటన్నిటికి మనం యోలో అనేది ఒక అల్గోరిథం యూజ్ చేస్తాం. ఓకేనా, అల్గోరిథం యూజ్ చేసి మనం ట్రైన్ చేయడం ఎలా చేయాలి వాటిని అనేది మీకు అంతా కూడా కోర్సులో ఉంటుంది. ఓకే, సో వన్స్ ఇట్ ఈస్ డన్, కంప్యూటర్ విజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. లైక్ వైజ్ స్టాటిస్టిక్స్లో మనకి ఎలాంటి అయితే వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఉంటుందో ఇక్కడ కంప్యూటర్ విజన్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది.
రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు ఈ మధ్యలో కోడింగ్ ఉంటుంది. కోడింగ్ అంటే ఇంటర్మీడియట్లో అసైన్మెంట్స్ లాగా కానీ, మీకు అసైన్మెంట్లు ఇవ్వడం కానీ, లేకపోతే లైవ్ కోడింగ్ మేము చేసి చూపించడం, మోడల్ని ఎలా బిల్డ్ చేయాలి, అవన్నీ ఉంటాయి. దాంతోపాటు కంప్యూటర్ విజన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అనాలిసిస్ ఆటోమేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పి ఒక వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మీరు గివెన్ డేటా సెట్ ఇచ్చినప్పుడు ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్ నుంచి ఎలాంటి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మీరు ట్రైన్ చేసిన తర్వాత ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్ని మీరు బిల్డ్ చేయాలి. ఓకేనా. సో మెషిన్ లెర్నింగ్ అనేది యాక్చువల్గా ఇట్స్ అన్ ఐటరేటివ్ ప్రాసెస్. అంటే అది ఒకసారి చేయగానే అయిపోదు అనమాట. కంటిన్యూస్గా మీరు మెషిన్ లెర్నింగ్ ట్రైనింగ్ అనేది రిపీట్ చేస్తూ ఉండాలి. సో అలా రిపీట్ చేస్తూ అన్లెస్ అండ్ అంటిల్ యూ గెట్ ఎ గుడ్ పర్ఫార్మెంట్ మోడల్, అంటే ఒక మంచి పర్ఫార్మెంట్ మోడల్ మీ దగ్గరకు వచ్చేంతవరకు మీరు రిపిటేటివ్ టాస్క్ చేయాలి. సో రిపిటేటివ్ టాస్క్ అనేది హ్యూమన్కి, అంటే లైక్ ఎ పర్సన్, హ్యూమన్స్ ఒక రిపిటేటివ్ టాస్క్ చేయడం కన్నా ఒక మెషిన్ అనేది ఆటోమేటెడ్గా చేస్తుంది అనుకోండి, దెన్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్, రైట్. సో హౌ ఎ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కెన్ బీ ఆటోమేటెడ్ అనేది ఈ ప్రాజెక్ట్. ఓకేనా. ఈ ప్రాజెక్ట్లో మనం మెషిన్ లెర్నింగ్ ఆటోమేషన్ ఎలా చేయాలనేది చూస్తాం. ఓకే, రైట్. అంటే ఇందులో మనం అన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మనం ఇండివిజువల్గా నేర్చుకుంటాం కదా, లినియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్ కానీ, లేకపోతే డీప్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ, కంప్యూటర్ విజన్లో అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ మోడల్స్ అనేవి నేర్చుకుంటాం కదా. సో ఆ అన్ని మోడల్స్ అనేవి ఇందులోకి వస్తాయి. ఓకేనా. ఈ మెషిన్ లెర్నింగ్ ఆటోమేషన్లో అన్ని మోడల్స్ ఉంటాయి. అన్ని మోడల్స్లో మనం ఏ మోడల్ని గివెన్ డేటా సెట్ని బట్టి ఏ మోడల్స్ అనేటివి ట్రైన్ చేయబడతాయి. సో అందులో అన్ని ట్రైన్ చేసాం. లేకపోతే స్ట్రక్చరల్ డేటా అనుకోండి. స్ట్రక్చరల్ డేటా తీసుకున్నట్లయితే మనకి లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, ఈ మూడు కూడా మనకి ట్రైన్ చేయబడతాయి అన్నమాట. సో ట్రైన్ చేసిన తర్వాత ఏది అయితే మనకి పర్ఫెక్ట్గా బెస్ట్గా ఉందో దాన్ని మాత్రమే మనం పిక్ చేస్తాం. ఓకేనా. సో ఇది ఇండివిజువల్గా మనం ఒకదాని తర్వాత ఒకటి చేయడం కన్నా మనము ఈ ఒక సిస్టమ్ని, ఒక ప్లాట్ఫామ్ని ప్రిపేర్ చేస్తాం. ఆ ప్లాట్ఫామే ఇవన్నీ చేసి మనకి గుడ్ అవుట్పుట్ అనేది బయటకి ఇస్తుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్. సో దీస్ డేటా స్టాటిస్టిక్స్లో ఉన్న ప్రాజెక్ట్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఉన్న వెరీ బిగ్ మేజర్ ప్రాజెక్ట్స్, 2 major projects, I can say 3 major projects: LMS with SQL, statistics, and then machine learning. So these 3 are the very big projects, major projects you will get out of this. Okay, very big projects. And coming to the assignments and coding, you will get plenty of them. Okay na, ప్రతి దాంట్లో మీకు అసైన్మెంట్స్ ఉంటాయి. లెట్స్ ఇక్కడ లిస్ట్ అనుకోండి, లేకపోతే డిక్షనరీస్. సో మీకు ఇందులో డిక్షనరీస్ కొన్ని సమ్స్ ఉంటాయి. ఆ సమ్స్ నేను ఇస్తూ ఉంటాను, మీరు ఆ సమ్స్ని మీరు సాల్వ్ చేస్తూ ఉండాలి. ఓకే. లిస్ట్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో ఉందనుకోండి, లిస్ట్లో మీరు ఫైండింగ్ ఎ లాస్ట్ ఎలిమెంట్ ఆర్ ఎల్స్ ఫైండింగ్ ఎ ఫస్ట్, ఒక ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో లిస్ట్లో డైరెక్ట్గా మనకి అది ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది. బట్ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మీరు కోడ్ రాయడం. సో ఇట్లా వెరీ బేసిక్ క్వశ్చన్స్ కానీ మీకు దానివల్ల మీకు కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటివి కూడా నేర్పిస్తాం ఇందులో. లైక్ టైం కాంప్లెక్సిటీ కానీ, స్పేస్ కాంప్లెక్సిటీ అని చెప్పి అల్గోరిథమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్పిస్తాం. సో యూ విల్ గెట్ ప్లెంటీ థింగ్స్ ఇన్ దిస్ పైథాన్ కోర్స్లో మీరు అనుకున్నట్టుగా ఇక్కడ వెరీ బేసిక్గా ఉండొచ్చు. బట్ దీంట్లో బేసిక్స్తో పాటు ఇక్కడ మీరు డిక్షనరీస్ అంటే నార్మల్ డిక్షనరీసే ఉండవండి. డిక్షనరీస్తో పాటు జేసోన్ అనేది ఏంటి, ఎందుకంటే మనం జేసోన్ అనేది చాలా యూజ్ చేస్తూ ఉంటాం. కానీ అయితే మెషిన్ లెర్నింగ్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ విల్ యూజ్ జేసోన్ వెరీ లాట్. సో జేసోన్ అండ్ డిక్షనరీకి ఎలాగ కంపాటబిలిటీ ఉంటుంది. సో యూ విల్ ఎక్స్పెక్ట్, యూ విల్ గెట్ మోర్ దెన్ వాట్ ఈస్ హియర్. ఓకేనా. ఇక్కడ ఏముంది అనే దానికన్నా మీరు ఎక్కువగా గెయిన్ అవుతారనమాట, రైట్. సో అసైన్మెంట్స్ అండ్ కోడింగ్ అలానే ఉంటాయి. సో దాంతోపాటు మీకు 3 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. Now we'll have the last topic, which is called Introduction to Natural Language Processing. So here in Natural Language Processing అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకున్న ChatGPT కానీ, బార్డ్ కానీ, సో హౌ దే విల్ వర్క్. ఓకే. సో ఇది నార్మల్ ఒక టెక్స్ట్ జనరేషన్. సో జనరేటివ్ మోడల్స్ అంటాం మనం వీటిని. సో వాటి యొక్క వెరీ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఓకేనా. సో విల్ ట్రై, అంటే మనకు ఒక టైం ఉంటే కనుక మనం వీ కెన్ ట్రై ఫర్ కోడింగ్ ఆఫ్ ద సీక్వెన్స్ మోడల్స్. బట్ యూ కెన్ బై ద టైమ్ యూ మే ఇట్ ఆల్సో అండర్స్టూడ్. ఓకేనా, మీకు కూడా అర్థమై ఉంటుంది. సో ఇన్ని కాన్సెప్ట్స్ని మనం 3 monthsలో కవర్ చేయడం వల్ల ఇట్స్ హెక్. ఓకేనా. సో దట్స్ ఎట్ దట్ టైమ్ మోస్ట్లీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ వీ కెన్ ఆల్సో డిస్కస్ విల్ థియరిటికల్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రొడక్షన్ టు ద సీక్వెన్స్ మోడల్స్ అండ్ NLPs అండ్ వాట్ ఎవర్, అంటే మీకు కావాల్సిన రిక్వైర్డ్ నాలెడ్జ్ అనేది ఇందులో ఉంటుంది. బట్ కమింగ్ టు కోడింగ్ కానీ, లేకపోతే ప్రాబ్లమ్స్ చేయించడం అనేది కనుక that is optional. Based on the time constraints we can have a look at it. Okay, right. So one of our mentor have given some videos of how these things will perform, like very basic projects. So these projects are old projects, so you can see these projects. So ivanni kuda untayi manaki ee projects kuda.
ఓకే, ఈ ప్రాజెక్ట్స్తో పాటు అదర్ త్రీ మేజర్ ప్రాజెక్ట్స్ రైట్, ఆల్రెడీ ఎల్ఎంఎస్ ఉంది ఇక్కడ. సో డేటా సైన్స్, డేటా అనాలిసిస్ అండ్ దెన్ మెషిన్ లెర్నింగ్ ఆటోమేషన్. సో ఆ 2 ప్రాజెక్ట్స్ ఇక్కడ లేవు, బట్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ రైట్. సో దీస్ ఆర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. సో టోటల్ ఆఫ్ 3 మేజర్ ప్రాజెక్ట్స్ along with the small intermediary assignments and all. Okay, right. So here we will be covering Python, NumPy, Pandas, scikit-learn, SciPy. So you can see here అంటే మనం ఇక్కడ ఏమేమి మాడ్యూల్స్ కవర్ చేస్తాం, ఓకేనా. బేసిక్ అంటే హై లెవెల్ ఓవర్వ్యూలో మేము ఏమేమి కవర్ చేస్తామని చెప్పి, ఓకేనా. పైటార్చ్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే యోలో అల్గోరిథం యూజ్ చేసినప్పుడు మనం పైటార్చ్ యూజ్ చేస్తాం. సో మిగిలిన వాటి అన్నింటిలో మనం టెన్సార్ఫ్లో, కెరాస్ ఈ 2 యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫ్లాస్క్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎల్ఎంఎస్ ఉంది కదా, ఎల్ఎంఎస్ మనం యూజ్ చేసినప్పుడు ఎస్క్యూఎల్తో రాసినప్పుడు ఫ్లాస్క్లో ట్రై చేద్దాం. ఆర్ ఎల్స్ మన మెషిన్ లెర్నింగ్ మోడల్ని మీరు ఫ్లాస్క్ యూజ్ చేసి ఎలా డిప్లాయ్ చేయాలి అది ఏదైనా చూద్దాం ఇక్కడ మనం, ఓకేనా. సో వీ విల్ బీ యూజింగ్ ఫ్లాస్క్ యాజ్ వెల్. అంటే ప్రాజెక్ట్లో యూజ్ అవుతూ ఉంటుంది. ప్రాజెక్ట్లో మీకు చెప్పేటప్పుడు మీకు అది ఆటోమేటిక్గా అది అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో సపరేట్గా దానికి ఫ్లాస్క్ అంటే ఇంట్రొడక్షన్ అలా ఏం కాకుండా, సో ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూ విల్ గెట్ టు నో ద ఫ్లాస్క్. Okay, right. So these are all libraries we will be teaching. Yeah, so this is how the course will be. Okay, so I'll be the mentor for 3 months. Okay, for the whole 3 months. So I'll course ఎలా ఉంటుంది అంటే మీకు 7 to 9 ఈవినింగ్, 7 to 9 అంటే 7 to 8:30 to 9, ఓకేనా. 1.5 hour to 2 hours బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్స్ మనం ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, ఆసిలేట్ అవుతూ ఉంటుంది ఈ టైంలో. ఓకే, so మీకు every Saturday we will also free, right? We are actually working professionals. So Monday to Friday we will also fill up with our times and our personal working activities. సో సాటర్డే రోజు మాత్రం కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటాం. ఎక్స్ట్రా టైం అంటే మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా ఉండొచ్చడం కాదు, ఎక్స్ట్రా టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఐ విల్ బీ అవైలబుల్ ఫర్ 1 more hour. సో వేర్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ఆర్ యువర్ కన్సర్న్స్ ఏమైనా ఉంటాయి కూడా మీరు మాట్లాడుతూ ఉండొచ్చు, రైట్. సో దీంతోపాటు మీకు మధ్యలో మీకు ఒక పైథాన్ కంప్లీట్ అయిన తర్వాత మా మెంటర్స్లో నేనైనా లేకపోతే వేరొక మెంటర్ ఎవరైనా ఉన్నా కూడా మీకు కోర్స్లో క్విజ్ లైక్ మాక్ ఇంటర్వ్యూస్ అనేటివి అటెండ్ చేయడం జరుగుతుంది. సో పీపుల్స్ దగ్గర నుంచి మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ చేసి మీరు ఒక ఎక్స్పీరియన్స్ని పొందడం అనమాట, ఓకేనా. హౌ ఇంటర్వ్యూస్ విల్ బీ సంథింగ్ లైక్ దట్. Okay, so this is all about course offerings that we are providing to you all. Okay, so I hope everything is clear. Okay, data science lo what we will teach, full stack data science lo మేము ఏం టీచ్ చేస్తాం ఏంటి, ఓకేనా. సో how the course will be, అలా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇదొక కంప్లీట్ ఓవర్వ్యూ అని నేను అనుకుంటున్నాను. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్, ఓకేనా, మీకు ఇలా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా you can reach out to info@codingrad.com, or else you can reach out to respective marketing consultant, okay na. So they will forward it to me, so I'll directly connect with you and I'll directly clear your doubts. Okay, right. Yeah, okay team, thank you so much. Bye bye.